యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 21 నవంబర్లో ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క స్వరైనటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయటాన్ని బట్టి మరి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. వారు అతిశ్రయపడి సైన్యముకు అధిపతికి యెహోవా జనులను దూషించిరి గనుక వారి గర్వమును బట్టి ఇది వారికి సంభవించును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆనాడు జరిగినటువంటి సన్నివేశాలు, జరిగినటువంటి దృష్టాంతాలు ఈనాటి మానవాళికి సంబంధించినటువంటి మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుడు ఇక్కడ ఈ వచనం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి తలంపు ఏంటంటే, వారు అతిశ్రయపడి సైన్యముకు అధిపతికి యొగు యెహోవా జనులను దూషించిరి. ఆనాడు అతిశ్రయపడినటువంటి మనుషులు ఉన్నారు, జనాంగాలు ఉన్నాయి. ఆ జనాంగాలు మరి మన బైబిల్లో జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగానే మరి యెబూసీలు, హిత్తీలు, కనానీయులు, అమ్మోనీయులు, ఫెర్జీలు, ఈ జనాంగాలు వారు ఏం చేశారంటే, దేవుని యొక్క యెహోవా దేవుడు అంటే అక్కడ జ్ఞాపకం చేసిన మాట సైన్యములకు అధిపతి యొగు యెహోవా జనులను దూషించిరి. వారు ఎవరు అంటే, సైన్యములకు అధిపతి యెహోవా దేవుని యొక్క జనులు ఎవరంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలైనటువంటి వారిని ఈ అన్య జనాంగాలైనటువంటి వారు ఏం చేశారంటే, వారి అతిశ్రయంతో వారు చాలా దూషణగా మాట్లాడారు. వారిని దూషించి, మీరే పాటి వారు, మీరెంతటి వారు, మీరేం చేయగలుగుతారు, మీకెంత బలం, మీకెంత బలగం ఉంది, మీ దగ్గర ఏముంది ఆయుధాలు, మీరేం యుద్ధం చేయగలుగుతారని వారిని భౌతికంగా హేళనగా, దూషణ పాలుగా మాట్లాడారు. కారణం ఏంటంటే, వీరి అతిశయం వీరిలో మేము ఏదైనా చేయగలుగుతాం, మేము ఎంతదైనా, మాకున్న జ్ఞానం, మాకున్నటువంటి బలగం, మాకున్నటువంటి బలం, మా ముందు మీరెంత అనేటువంటి అతిశ్రయంతో దేవుని జనమైనటువంటి ఇశ్రాయేలుని దూషించారు. ఈనాడు కూడా మరి గమనిస్తున్నప్పుడు మరి ప్రపంచంలో కానీ దేశంలో కానీ మనం చూస్తున్నాం, కొంతమంది కొన్ని బలమైనటువంటి వర్గాలు మరి అల్పమైనటువంటి వారుగా మేము వారిని ఎంచుతూ, కొందరిని ఎంచుతూ మీరెంత, మా ముందు, మా బలగం ముందు అని ఎంత అతిశ్రయంతో మాట్లాడుతున్నారో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులే ప్రస్తుత కాలంలో కూడా పునరావృతం అవుతున్నటువంటివి మనం చూస్తున్నాం. రెండవ తలంపు ఏంటంటే, వారి గర్వమును బట్టి ఇది వారికి సంభవించును. బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, నాశనానికి ముందు గర్వం వస్తుంది అని జ్ఞాపకం చేయబడింది. జ్ఞానటువంటి సొలొమోను జ్ఞాపకం చేశాడు. వారి అతిశ్రయం, వారి గర్వం వారి జీవితాలకు పతనాన్ని తీసుకొచ్చింది. ఏ మనుషులను చూసి, ఏ జనాంగాన్ని చూసి హేళన చేశారో, దూషించారో, ఏ జనాంగాన్ని చూసి ఎగతాళిగా మాట్లాడారో, ఆ జనాంగం ఎదుట నిలువలేక ఈ శత్రువులైనటువంటి వారు, అతిశ్రయంతో గర్వించినటువంటి వారు నిలువలేక గతించిపోయారు. వారు నిలబడలేక, ఎందుకంటే ఆ జనాంగానికి ముందు నడిచినటువంటి ఆయన బలాన్ని మర్చిపోయి మాట్లాడారు. వారిలో ఉన్నటువంటి మహిమ కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి, బహుభయంకరుడైనటువంటి దేవుణ్ణి వారు గుర్తెరగక వీరంతా, వాళ్ళంతా, వాళ్ళేం చేయగలుగుతారని చెప్పేసి మాట్లాడి వారి జీవితాలకు పతనాన్ని తెచ్చిపెట్టుకున్నారు. ఈనాడు దేవుని బిడ్డలారా, అధికారులు కానీ, నాయకులు కానీ, ప్రభుత్వాలు కానీ, బలమైనటువంటి ఆ వర్గాలు మాట్లాడినటువంటి వాటికి తలడిల్లిపోతుంటాం, భయపడిపోతూ, ఆందోళన చెందుతూ, అధైర్యపడుతుంటాం. దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన పక్షాన ఆయన వ్యాజ్యం ఆడేవాడు, ఆయన యుద్ధం చేసేటువంటి వారు. మన శత్రువులు మనల్ని ఏం చేయగలుగుతారు? దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఆయన ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు.
సంవత్సరాలు, నెలలు అక్కర్లేదు. ఆయన మన పితరుల పక్షాన దేవుడు చేసిన అద్భుతాలు, ఇశ్రాయేలు జనాంగం పక్షాన దేవుడు చేసిన కార్యాలు ఒకసారి లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ పొట్టులాగా ఎగిరిపోయేటట్టుగా శత్రువుని ఎలా చేశాడు. ఒక్క క్షణంలో వారు ఏ విధంగా మట్టు పెట్టబడ్డారో, దేవుని యొక్క శక్తి అతీతమైనటువంటి శక్తి, అతీతమైనటువంటి దేవుని బలమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి అధైర్యపడిపోవద్దు. వారు ఏం చేస్తారు, వీరు బెదిరింపులు, వారి బెదిరింపులు, వారి సవాళ్ళు, వారి మాటలు, వారి దోషణలకి మనం చాలా బాధపడుతుంటాం. వారి గర్వపు మాటలు, వారి అహంతో ఉన్నటువంటి అధికారాలను బట్టి, వారికి ఉన్న ధనాన్ని బట్టి, వారికి ఉన్న బలగాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఆ మతపరమైనటువంటి అహంతో మాట్లాడుతున్నప్పుడు ఆందోళన చెందుతూ బాధపడుతుంటాం. బాధపడాల్సిందే లేదు, భయపడాల్సిందే లేదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు ఒక దినం కార్యం చేసేటువంటి వాడు. ఖచ్చితంగా మనం కేవలం ఆయనకి చెప్పుకుంటూ ఆయన మీద భారం వేసి ఆయన ప్రార్థన చేస్తే వ్యాజ్యమాడతాడు, యుద్ధం చేస్తాడు, జయాన్ని ఇస్తాడు. అటు రీతిగా దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ లేఖనాలు మన జీవితంలో స్థిరపరచునుగాక. ఆమేన్. ఈ దినం మన క్వశ్చన్ ఏంటంటే, దేవుడు ఎన్నుకున్నటువంటి జనాంగం ఏది? దేవుని చేత ఎన్నుకోబడినటువంటి జనాంగం ఏ జనాంగం? దేవుని చేత ఎన్నుకోబడినటువంటి జనాంగం. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు మరి బాబు శ్రేయాన్స్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11వ వచన ప్రకారం, సంవత్సరం మన దయాకిరీటిని నీకు ధరింపజేసి నీ జాడల సారం వెదజల్లునని దేవుని వాక్యాలు జ్ఞాపకం చేసినట్లుగా మరి శ్రేయాన్స్కు దేవుడు ఇలాంటి దయాకిరీటిని ఇంకా అనేకం అనుగ్రహిస్తూ విద్యలో, బుద్ధిలో, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లింపచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన ఆయన, జీవం గల మా రక్షక, మీకు వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి మీ లేఖనం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఆనాడు ప్రభా మా పితరుల పక్షాన ఏ విధమైనటువంటి కార్యాలు చేశారో ప్రభా, మా పితరులతో మీరు నడిచి నా ప్రభు వారి ముందు మీరుండి వారి వెనక మీరుండి ప్రభా, శత్రువులైనటువంటి వారు, అతిశ్రయించినటువంటి వారు, గర్వించినటువంటి వారిని ఏ రీతిగా అంతమొర్చారో, ఏ విధంగా జయాన్ని ఇచ్చారో నా ప్రభా, ఈ ఉదయం మాకు మీరు జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, మేము పనిచేసేటువంటి పరిసరాల్లో కానీ, మేము నివసించేటువంటి పరిసరాల్లో కానీ దేవా, ఎవరైతే నా తండ్రి అతిశ్రయంతో, గర్వంతో నాయన అయ్యా మీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారో, మీ బిడ్డలను ప్రభా వారిని బాధిస్తున్నారో, నొప్పిస్తున్నారో, విమర్శిస్తున్నారో, నిందిస్తూ గాయపరుస్తున్నారు ప్రభా, మరి వారందరిని కూడా మీ పాదాల దగ్గర జ్ఞాపకం చేస్తున్నారు. అలాంటి వారి అతిశ్రయాన్ని, గర్వపు మాటలను, గర్వంతో గుంటుడు పనులు మీరు చూస్తున్నారు ప్రభా. అయ్యా, మేమైతే బలహీనులు, మేమైతే శక్తి లేనటువంటి వారు, మేము మీ మీద ఆధారపడిన వారు, మిమ్మల్ని కలిగినటువంటి వారు ప్రభా. అయ్యా, మీరే మాకు మా పక్షాన వ్యాజ్యమాడేవారు, మీరే మా పక్షాన జయాన్ని యుద్ధం చేసేవారు మీరు నా ప్రభా. మీ కార్యాలు జరిగిస్తూ నడిపించండి, మీ కృప చూపిస్తూ బలపరచండి. ఎక్కడ నాయన బిడ్డలు ఓడిపోతున్నారు, ఎక్కడ అవమానపరచబడుతున్నారు, ఎక్కడ నిందించబడుతున్నారో ప్రభా, బాధించబడుతున్నారో అయ్యా, వారికి మీ కార్యాలు జరిగించండి. ఈ ఉదయం టీఎల్సీ అనేది ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపలో బలపరచండి. వారికి కావలసిన నెమ్మదిని, ధైర్యాన్ని ఇచ్చి బలపరచండి. ఇది నాన్న జన్మదినం జరుపుకున్న బాబు శ్రేయాన్స్ని మీ జ్ఞాపకం చేసుకుని బిడ్డకి ఇచ్చిన దయాక్రీటను బట్టి మీకు వందనాలు. ఇలాంటి బర్త్డేస్ ఇంకా అనేకం జరుపుకోవటానికి మీ కృపద ఇచ్చాను. వారి తల్లిదండ్రులు కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. సరస్వతి గారు వారి యజమాని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారి కుటుంబానికి పరిపూర్ణమైనటువంటి రక్షణ అనుగ్రహించండి. వారిలో నాయన వారు చేసే ఉద్యోగాలు మీరు తోడుగా ఉండి ఆర్థికంగా, ఆత్మీయంగా కుటుంబాన్ని ఇంకెక్కువగా మీరు బలపరచమని
యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైండు గాక. ఆమేన్.